వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరి కోసం కూడా ఈరోజు సరికొత్త రెసిపీతో వచ్చాను. ఇదిగో చూస్తున్నారు కదా, మ్యాంగో ఎంత బాగుందో కదా. అయితే ఈ మ్యాంగోతో మీకు మ్యాంగో చీజ్ కేక్ ఎలా చేయాలో, ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలన్నది చూపిస్తాను. చాలా ఈజీగా తయారైపోతుంది. చూస్తే నూరు ఊరిపోద్ది అనమాట. చూసారు ఎంత బాగుందో. ఇలా కట్ చేసుకోవాలి మనం. ఇది మరీ గట్టిగా ఉన్నాయి తీసుకోకండి, అలాగా బాగా మిగలు ముగ్గిపోయిన పండు కూడా బాగోదు. చక్కగా ఇలా బాగా పండిన మ్యాంగోని ఒకటి తీసుకోండి. ఒక మ్యాంగో అయితే సరిపోతుందండి, ఇంట్లో అందరికీ సరిపోద్ది చీజ్ కేక్. ఇలాగ మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. దాన్ని చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా రావాలి. ఇలా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీ అందరికీ కూడా. చాలా బాగుంది ఇది. ఇలాగా మనం కట్ చేసుకోవాలండి. చాలా మంది మన ఛానల్ని 70% సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారండి. అసలు ఏం బాగోలేదు. ఇలాగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, అలాగే చుట్టాలకి, బంధువులకి అందరికి కూడా షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. కొత్త కొత్త రెసిపీస్ పెట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా మనకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మ్యాంగోని ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, డైమండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్నాము. ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. అయితే మన సైడ్ బంగినపల్లి అంటారు, అలాగే నెల్లూరు సైడ్ ఉలవపాడు మ్యాంగోస్ అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయండి అవి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న వాటితో మనము ఏ విధంగా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. సమ్మర్లో చాలా రెసిపీస్ చేసుకుంటాను మ్యాంగోస్తో. అయితే నాకు మీరు అందరూ క్షమించాలి, రెసిపీస్ పెట్టడం కొంచెం నాకు లేట్ అవుతుంది. ఈసారి నుండి రోజు కూడా నేను అన్నీ పోస్ట్ చేస్తాను. కొత్త కొత్త సరికొత్త రెసిపీలు అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఈసారి నుండి రోజు కూడా మన ఛానల్లో వస్తాయి. అందరూ కూడా తప్పకుండా చూడండి. ఇప్పుడు మ్యాంగో పీసులు తీసుకున్న తర్వాత వేరే బౌల్లోకి బిస్కెట్లు తీసుకోవాలి. అది సాల్ట్వి కాకుండా, అలాగే క్రీమీ కాకుండా మామూలు తీసుకోండి. ఏ బిస్కెట్లు అయినా పర్వాలేదు. ఒక 7-8 బిస్కెట్లు తీసుకుంటే ఒక జార్లోకి వేసుకోవాలి బిస్కెట్లు అన్నీ కూడా. ఆ జార్లో వేసుకుని బిస్కెట్లు అన్నీ కూడా బాగా ఫైన్ పేస్ట్ లాగా మనం దీన్ని ఇలాగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. పౌడర్ అయిపోద్ది కదా బిస్కెట్ పౌడర్ని, ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాం దీన్ని. అలాగే బటర్ని బాగా మెల్ట్ చేయాలి. దీన్ని కొంచెం లైట్గా వేడి చేసి ఈ బిస్కెట్లో బటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. బటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ప్రతి ఆటలో కూడా ఇంట్లో వేసుకుంటాం కదా. బటర్ అంటే వెన్నండి. వెన్న వేయడం వల్ల కూడా రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇలా మొత్తం అంతా కూడా మనం కలిపేసుకోవాలి. కలుపుకున్న దాన్ని అందరికి ఇంట్లో గ్లాసులు అయితే అవైలబుల్గా ఉంటాయని చెప్పి గ్లాస్తో మీకు చూపిస్తున్నాను. మీకు ఏది వీలుంటే దాంతో మీరు ఇలాగా మెత్తగా దాన్ని నొక్కుతూ ఉండాలి. అలాగే కొంతమంది దగ్గర స్పూన్ కూడా ఉంటాయి కదా రౌండ్వి, దాంతో చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా మనం బౌల్లోకి మొత్తం అంతా కూడా నొక్కి పెట్టుకున్నాం కదా. తర్వాత ఈ క్యూబ్స్ చూస్తున్నారు కదా, ఇవి పన్నీర్ అన్నమాట. పన్నీరు 100 గ్రాములు తీసుకున్నాము. పన్నీరు క్యూబ్స్గా చేసుకుని దాన్ని కొంచెం కడిగి ఈ జార్లో వేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలుగా పన్నీరు కోసి జార్లో వేసాను. అలాగే మిల్క్ మేడ్ కూడా తీసుకోవాలి. ఇది ఎంత అంటే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. మామిడి పండు మన స్వీట్నెస్ని బట్టి దీన్ని వేసుకోవాలి. అయితే ఈ పండు అయితే బాగా స్వీట్గా ఉంది కదా. ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా ఇందులో వేసుకుంటున్నామండి. కొద్దిగా ముక్కలు ఉంచాము. ఈ 3 కూడా బాగా ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇగో ఈ విధంగా అయిందండి. బాగా పలుచగా ఉంటే బాగోదు, ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. చీజ్ కేక్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఉంటే. అప్పుడు ఫస్ట్ ఒక లేయర్ వేసాం కదా, దానిపైన ఇది వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది లేయర్గా వేసుకోవాలండి. ఇది కూడా మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయ ముక్కలను కూడా పైన మనము వేసుకోవాలన్నమాట.
దాన్ని పేస్ట్ చేసేసి దీన్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం 3 లేయర్స్గా వేసుకున్నాము. ఫస్ట్ ఒక లేయర్ వేసాము, తర్వాత మళ్ళీ ఒక లేయర్ వేసాం, తర్వాత ఒక లేయర్ వేసాం అన్నమాట. ఇప్పుడు అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టి ఓవర్ నైట్ పెట్టి మార్నింగే తీసి దీన్ని ఈ విధంగా మనం ఎలా ఉందన్నది చూసిన తర్వాత ఇప్పుడు మనం అందరికీ సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇలాగే అందరికీ కూడా మీరు సర్వ్ చేసి మీ ఇంటికి వచ్చిన అతిథులందరికీ ఇవ్వండి. అందరూ కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చీజ్ కేక్ చాలా బాగా వచ్చింది కదా. అందరూ మరి ట్రై చేస్తారా? ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.